హాయ్ బ్రోస్, వెల్కమ్ టు సినిమా చెడు బ్రో. ఇవాళ మన రివ్యూ చేయబోయే ఫిలిం డ్యూన్. ఇది డ్యూన్ ఫ్రాంచైజ్లో సెకండ్ పార్ట్. డ్యూన్ పార్ట్ 2 నాకు ఎలా అనిపించిందంటే, ఐ హ్యావ్ ఎంజాయ్డ్ 80% ఆఫ్ ద ఫిలిం, కానీ 20% మాత్రం హార్ట్ బ్రేక్ అయిపోయింది భయ్య. ఏంటి బ్రో రివ్యూస్ అందరూ తోపుతురం అంటే నువ్వేంటి బ్రో ఇలా అంటే, బ్రోస్ మాట్లాడదాం, అన్నీ ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. ఎట్ ఫస్ట్ నాకు నచ్చిన 80% ఏంటంటే, నెంబర్ 1 సినిమాటోగ్రఫీ బై ఫ్రేజర్. అబ్బా ఏమైనా విజువల్స్, అసలు తన విజువల్స్ అండ్ ఫ్రేమ్స్తో 2.5 hours డెజర్ట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది బ్రో. నెంబర్ 2 పర్ఫార్మెన్సెస్, ముఖ్యంగా లీడ్స్ తిమోతి అండ్ జెండాయా మధ్య ఉన్న లవ్ ట్రాక్కి మనం బాగా కనెక్ట్ అవుతాం. పర్ఫార్మెన్స్ అయితే కుమ్మేశారు అసలు. పాల్కి మదర్గా చేసిన రెబెకాకి కూడా ఒక వెరైటీ రోల్ అండ్ పర్పస్ ఉంటుంది పార్ట్ 2లో. బ్రోస్ ఆస్టిన్ బట్లర్ భయపెట్టేశాడు, మామూలు విలనిజం కాదు అసలు. మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ వాస్ కూల్ మ్యాన్. ఇంకా విఎఫ్ఎక్స్ సౌండ్ డిజైన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నా కమింగ్ టు ద డైరెక్టర్ డెనిస్, ఆ విజన్ అండ్ మేకింగ్కి ప్రతి ఒక్కరు ఆస్టక్ అయిపోవడం గ్యారంటీ. బ్రోస్ డ్యూన్ యాక్చువల్లీ ఒక నావెల్ని అడాప్ట్ చేసి తీశారు. ఆ నావెల్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఓకే అన్నీ బాగున్నాయి, కానీ ఆ 20% ఏంటంటారా? 20% ఏంటో చెప్పే ముందు ఈ మూవీ చూడని వాళ్ళు ఈ వీడియోని ఇంతటితో ఆపేయండి. ఆ 20%లో స్పాయిలర్స్ ఉంటాయి, సో మూవీ చూసిన వాళ్ళు కంటిన్యూ ఫ్రమ్ హియర్. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ హార్ట్ బ్రేక్ చేసాయనే చెప్పాలి. ఎందుకంటే డ్యూన్ 1 చాలా స్లో నరేషన్తో ఉంటుంది, కానీ డ్యూన్ 2 ప్రోగ్రెషన్, ఎగ్జిక్యూషన్, కాన్విక్షన్, మన పాల్ అక్కడి వాళ్ళతో కలిసిపోయే సీక్వెన్సెస్, ఛాలెంజెస్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. కానీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ ప్యూర్లీ డిసప్పాయింటెడ్ మీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ నాట్ కంపేరింగ్, జస్ట్ సేయింగ్. డ్యూన్ స్టోరీ లైన్ బాహుబలి స్టోరీ లైన్కి సిమిలర్గా ఉంటుంది. ఒక రాజు ఉంటాడు, అతన్ని విలన్ ఎలిమినేట్ చేస్తాడు. మన హీరో రివెంజ్ తీర్చుకొని తన కింగ్డమ్ని తిరిగి తీసుకుంటాడా లేదా అనేదే కదా స్టోరీ. ఇప్పుడు బాహుబలిలో మనం దేనికోసం వెయిట్ చేస్తాం? రివెంజ్ కోసమే కదా. అంటే ఆ ఫైనల్ వార్ సీక్వెన్సే కదా రివెంజ్. ఆ సీక్వెన్స్ బాహుబలి 2లో 40 minutes పైగా ఉంటుంది, కానీ డ్యూన్ 2లో మాత్రం 2 minutes బ్రోస్. 2 minutes అసలు. మనం డ్యూన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూస్తున్నప్పుడు కూడా ఆ ఫైనల్ బ్యాటిల్ కోసమే కదా వెయిట్ చేస్తాం. అలాంటిది విజువల్స్ బాగున్నాయి, క్రియేటివ్ ఐడియాస్ బాగున్నాయి. వేర్ ఇస్ ద బ్యాటిల్ మ్యాన్? అసలు వార్ ఎక్కడ? జస్ట్ 2 minutes. అసలు ఇలాంటి మూవీస్లో వార్ ముఖ్యం బిగులు. అసలు ఇంకో హార్ట్ బ్రేకింగ్ సీక్వెన్స్ ఏంటంటే, క్లైమాక్స్లో 1-on-1 ఫైట్ ఉంటుంది భయ్య, విచ్ వాస్ లిట్. కానీ విలన్ దగ్గరికి వెళ్ళి మన హీరో ఇలా అంటాడు, లిటరల్లీ నీ కూతురు నాకు ఇచ్చే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. బ్రోస్ ఇక్కడ ఆల్రెడీ ద నావెల్ వాజ్ రిటర్న్, అది అలానే ఉంటుంది. కానీ అలా అన్నప్పుడు జెండాయాకి ఎలా అయితే హార్ట్ బ్రేక్ అవుతుందో మనకు కూడా అంతే. ఇన్ఫాక్ట్ జెండాయా ఫ్రేమ్తోనే ఎండ్ చేస్తారు మూవీని. బ్రోస్ హియర్ ఐఎమ్ నాట్ సేయింగ్ స్టోరీలో చేంజెస్ చేయాలని కాదు. ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ ఇండిడ్ ఇట్ వాస్ మెచ్యూర్లీ హ్యాండిల్డ్, కానీ ఇట్ వాస్ అ హార్ట్ బ్రేక్ ఫర్ మీ. దాట్స్ ఇట్ బ్రోస్, దిస్ వాస్ మై ఒపీనియన్ ఆన్ డ్యూన్. మీరు కానీ డ్యూన్ ఫ్యాన్స్ అయితే మీకు భయంకరంగా నచ్చుతుంది. అండ్ ఇట్ వాస్ ఎ ట్రూలీ విజువల్ స్పెక్టకల్ అండ్ బ్యూటిఫుల్ ట్రీట్ టు అవర్ ఐస్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఓన్లీ ఇన్ థియేటర్స్. దట్ టు మంచి సౌండ్ డిజైన్ ఉన్న థియేటర్స్ ప్రిఫర్ చేయండి. ఐమాక్స్ ఉంటే అస్సలు వదలకండి. నేను నెల్లూరులో ట్రైన్ సినిమాస్లో చూశాను. మీరెక్కడ చూసారో కింద కామెంట్ చేయండి. సీ యూ బ్రోస్, టేక్ కేర్.